రాష్ట్రంలో బీసీలకు 42% కోటా సాధించేందుకు పోరాటం ముమ్మరం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇందులో భాగంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర మహాధర్నా నిర్వహిస్తోంది. విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించే బిల్లును కేంద్రం ఆమోదించాలనే డిమాండ్తో ధర్నా చేపట్టింది. రాష్ట్ర మంత్రులు ఇప్పటికే జంతర్ మంతర్కి చేరుకున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ ముఖ్య నేతలు ధర్నాకు మద్దతు తెలపనున్నారు. ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రులు అటెండ్ అయ్యారు. ప్రస్తుతం సభలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. బీసీలను 42% మనకు అధికారం దక్కాల్సిందే, అన్నింటిలో కూడా దక్కాల్సిందే. మనం పోరాటం ఇలాగే కొనసాగించి సోషల్ జస్టిస్ మనకు వచ్చే వరకు కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు పోవాలి. దీనికి వేదిక మీద ఉన్న హేమీలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఇతర పార్టీల ఇతర రాష్ట్రాల నేతలు కూడా ఈ రోజు వచ్చి మనకు మద్దతు చెప్పిపోతా ఉన్నారు. కాబట్టి మనమందరం కూడా ఇదే ఊపుతోటి, ఇదే ఉత్సాహంతో, ఇదే పట్టుదలతోటి తప్పకుండా 42% రిజర్వేషన్ సాధించే వరకు కూడా మన నాయకుడు మహేష్ అన్న ఈ రోజు ఆయన ఒక బీసీ బిడ్డకు ఈ రోజు మనకు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. అదే బీజేపీ వాళ్ళు పీసీసీ వాళ్ళ ప్రెసిడెంట్ ను బీసీని తీసి ఈ రోజు ఓసీని ఇచ్చిండ్రు. మరి బండి సంజయ్ని అడుగుతా ఉన్నా, నువ్వు ఒక బీసీ బిడ్డవు, నీకు అన్యాయం జరిగింది, ఈ రోజు నువ్వెందుకు మాట్లాడటం లేదు అని అడుగుతా ఉన్నా. ఆర్ కృష్ణయ్య ఎక్కడ పడితే అక్కడ బీసీ గురించి మాట్లాడినోడు ఈ రోజు అంటే ఇది సైంటిఫిక్ గా జరగలేదు, ఇది కరెక్ట్ కాదు అని మాట్లాడుతా ఉన్నాడు. అంటే నీకు ఎంపీ పదవి వచ్చింది, నీ ఎంపీ పదవి నువ్వు దక్కించుకోవాలి కాబట్టి నువ్వు బీసీల గురించి మాట్లాడవు. మరి ఇన్ని సంవత్సరాల నీ పోరాటం ఎక్కడ పోయింది అని అడుగుతా ఉన్నాను. ఈ రోజు మా కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ నాయకుడిని ఈ రోజు పీసీసీ ప్రెసిడెంట్ చేసి మా బీసీలకు ఒక గుండె ధైర్యాన్ని ఇచ్చిండ్రు. ఈ రోజు మహేష్ అన్న నాయకత్వంలో మేము బీసీలందరం కూడా తలెత్తుకొని ముందుకు వెళ్తా ఉన్నాము. కాబట్టి బీజేపీ కూడా తన చిత్తశుద్ధిని చూపించుకోవాల్సిన సమయం వచ్చింది. తప్పకుండా చూపించాలి. చూపించకపోతే చూపించే వరకు కూడా మేము వేటాడుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనమందరం కూడా ఇదే ఐక్యమత్యంతో ముందుకెళ్లి 42% రిజర్వేషన్ ను సాధించే వరకు కూడా పట్టు వదలొద్దు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై బీసీ. మరొకసారి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్ వేదికకు విచ్చేసిన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి పిలుపు మేరకు ఈ వేదిక మీదకు విచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఈ సభకు తరలి వచ్చిన और खारगे जी की प्रेरणा से हमारे माननीय मुख्यमंत्री और प्रदेश कांग्रेस अध्यक्ष ने तेलंगाना में शुरू किया। जाति जनगणना हुई और हम चाहते हैं कि आबादी के अनुपात से लोगों को प्रतिनिधित्व का अवसर मिले। दूसरा गिनती का मॉडल बिहार में हो रहा है, जहां पर चुनाव आयोग, और मैं बहुत जिम्मेदारी से कह रही हूं, सत्तारूढ़ दल का मोर्चा संगठन बनके SIR के बहाने 65 लाख मतदाताओं को उनके वोटिंग राइट से ही महरूम कर रहा है। तो ये दोनों मॉडल लोगों के बीच हम रखने के लिए देश की राजधानी में आए हैं। एक मॉडल हकदारों को हक देने का, समावेश का मॉडल, और दूसरा मॉडल लोगों को तोड़ने का मॉडल, और उसको लेकर के हम लोगों के बीच आए हैं। महामहिम राष्ट्रपति जी के यहाँ ये मामला लंबित है। हमें विश्वास है कि राहुल जी, खारगे जी की अगुवाई में और हमारे प्रदेश कांग्रेस अध्यक्ष महेश गौड़ जी, माननीय मुख्यमंत्री श्री रेवंत रेड्डी जी की सरपरस्ती में हम सब तेलंगाना के कांग्रेस जन और देश भर के कांग्रेस जन सामाजिक न्याय, हक और हकदार के पक्ष में मैदान में उतरे। तेलंगाना में जो यात्रा हुई वो प्रदेश कांग्रेस की जनहित पदयात्रा थी, और तेलंगाना में इसके पहले भी लोकहित की यात्रा हुई, इसके पहले भी भारत जोड़ो यात्रा हुई। मुझे सर्वोदय संकल्प यात्रा का पहले भी अवसर मिला। पूरी यात्रा में सामाजिक न्याय का प्रश्न उठा, फाइन राइस का मामला उठा, इंदिरा अम्मा घर जो मिले हैं उसका मामला उठा, 200 यूनिट बिजली का मामला उठा और जो गारंटी को लेकर हमारे सरकार
पूरी तरह से गंभीर है, उसका मामला उठा और सब के सब दिल्ली आने का आह्वान लेकर आए। జంతర్ మంతర్ దగ్గర 2000 మంది ప్రతినిధులతో ధర్నా జరుగుతోంది. ధర్నాకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గేతో పాటు ఇండియా కూటమిలోని కీలక నాయకులు హాజరై సంఘీభావం తెలుపనున్నారు. తెలంగాణ చేపట్టిన బీసీ రిజర్వేషన్ల సాధన పోరాటం దేశవ్యాప్తంగా ఇదే తరహా ఉద్యమాలకు ఊతమివ్వనుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీకి బీసీ రిజర్వేషన్ల పోరాటం ప్రభావం చూపే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ వ్యతిరేకులు ఎవరు లేరు. బీసీ వ్యతిరేకంగా రాజకీయ పార్టీలు ఆలోచన చేస్తుండొచ్చు. ఆయా పార్టీల్లో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు బీసీలు ఇంత పెద్ద ఒక ప్రజాస్వామిక మార్పుకు అనుగుణంగా వాళ్ళు మద్దతు చేయాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇది ఒక పెద్ద సామాజిక చారిత్రాత్మక మార్పు. దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఈ బిల్ పాస్ చేయడానికి ప్రభుత్వం కూడా చట్టబద్ధంగా 1,00,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను క్షేత్రస్థాయిలో ప్రామాణికమైన సమాచారం తీసుకొని, ఏదో ఉదాహరణ అట్లా కాకుండా కొంత చట్టపరంగా న్యాయపరంగా సమాచారం సేకరించి సబ్ కమిటీ, క్యాబినెట్, అసెంబ్లీ తీర్మానం చేసుకొని చట్టం చేసుకొని గవర్నర్ గారి ద్వారా ఢిల్లీకి పంపినాం. శాసనసభలో మద్దతు ఇచ్చినారు బీజేపీ వాళ్ళు. ఎందుకు పార్లమెంట్కి వచ్చేటప్పటికి ఇటు అడ్డం పడుతున్నారో అర్థం కాలే. ముస్లింల పేరు మీద ఇది అన్యాయం ఇది. కాబట్టి తప్పకుండా నేను అందరినీ కోరుతా ఉన్నా, ఆనాడు తెలంగాణ ఉద్యోగుల రాజకీయాలకు అతీతంగా కుల సంఘాలతో పాటు అందరూ అట్లనే ఈ బీసీలో ఒక రాజకీయ కొరగా అడుగుతలేరు. విద్యా ఉపాధి అవకాశాలు కాబట్టి అటు ఎంప్లాయీస్ కానీ ఇటు స్టూడెంట్స్ కానీ ఫ్యూచర్ ఒక స్వరూపమే మారబోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా భాగస్వాములు కావాలి. నేను శాంతియుతంగా ఈ అంశానికి వ్యతిరేకిస్తున్న వాళ్ళందరి పట్ల ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటా ఉన్నాను. శాసనసభలో బిల్లు ఆమోదించినప్పుడు తెలవదా? కాబట్టి కావాల్సుకొని ఉద్దేశపూర్వకంగా చేస్తా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు ఆ కారణం పెట్టి అడ్డం చెప్పే ప్రయత్నం చేయకండి. ఇది రిజర్వేషన్లకు బీసీలకు 4% కోర్టులోనే పెండింగ్ ఉంది. కాబట్టి అటువంటి ఆలోచన చేయకుండా ఈ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ లేకుండా ఆమోదించండి. ఆ కారణం పెట్టి అడ్డం పడే ప్రయత్నం చేయకండి. కవిత అంటుంది బీసీలకు సరైన న్యాయం నేమే చేస్తామని చెప్తుంది. అందుకే నేను ధర్నా చేస్తానని చెప్తుంది. కవితకు శక్తి ఉంటే టీఆర్ఎస్ అధ్యక్షుడో కార్యనిర్వాహక అధ్యక్షుడో శాసనసభ పక్ష నాయకుడు ఒక్కడు బీసీలకు ఇప్పించి బీసీల గురించి మాట్లాడితే కొద్దిగా సార్థకత ఉంటుంది. తాను ఢిల్లీ ఈ అంశం పెండింగ్ హైదరాబాద్ లో అంశం పెండింగ్ ఢిల్లీలో ఉంది. ఆ ధర్నా ఢిల్లీలో చేయాలి. ఊరికేనే పొలిటికల్ ధర్నాలు వద్దు. తెలంగాణ కోసం అందరూ ఇట్లా ఐక్యమైనరో కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వాణిజ్య సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా మేధావులు అందరూ కూడా దీనికి సహకరించాలి. బీజేపీ ఈరోజు బీసీ రిజర్వేషన్ ఇష్టపడట్లేదు. వాళ్ళ అంతిమ టార్గెట్ ఏంటంటే బీసీ రిజర్వేషన్ ఇవ్వద్దు. దానికి సాగు కోసం ముస్లింల భుజాన తుపాకీ పెట్టి ఈరోజు బీసీ రిజర్వేషన్ బీజేపీ కాల్చాలనుకుంటా ఉంది. మేమేమంటున్నాం అంటే బ్రిటిష్ టైంలోనే అంటర్ కమిషన్ దగ్గర నుంచి మొదలుకుంటే నేటి వరకు మొత్తం భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో బీసీ జనాభాలో భాగంగా ముస్లిం జనాభా గుర్తించబడింది. మండల్ కమిషన్ కూడా చాలా క్లియర్గా ఈ దేశంలో 9% ముస్లింలు బీసీలుగా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టింది. గుజరాత్లో కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్రలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ ఈరోజు బీజేపీ ఏ పార్టీ మీద ఆధారపడి ఉంటుందో ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లిం రిజర్వేషన్ కొనసాగుతూ ఉన్నాయి. నిజానికి ఈ రిజర్వేషన్స్ యొక్క సర్వే తెలంగాణలో చాలా శాస్త్రీయంగా నిర్వహించబడింది. అందులో క్లియర్గా ముస్లిం బీసీ వర్గాలను సపరేట్గా గుర్తించాం. ఏ వృత్తి ఆధారంగానైతే ఈరోజు బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్ చేయబడిందో ఆ వృత్తి ద్వారా మాత్రమే ఈరోజు బీసీలో భాగంగా చూశారు. నిజంగా బీజేపీకి
ఒరిజినల్గా బీసీలు అంటే ఇష్టం ఉండదు, ఎస్సీలు అంటే ఇష్టం ఉండదు, ఎస్టీలు అంటే ఇష్టం ఉండదు, మహిళలు అంటే ఇష్టం ఉండదు, మైనార్టీ అంటే ఇష్టం ఉండదు. కేవలము ఈ రిజర్వేషన్ అడ్డుకోవడం కోసం మాత్రమే బీజేపీ ముస్లింల సాగం ఉంటుంది. ముస్లింల రిజర్వేషన్ అనేది ఒక చారిత్రక సందర్భం. ముస్లింలలో అందరికీ ఇవ్వట్లేదు, గుర్తుపెట్టుకోవాలి. ముస్లింలలో గోల్ గుత్తాగా అందరు రిజర్వేషన్ ఇవ్వట్లేదు. ఈ రిజర్వేషన్లు ముస్లిం కమ్యూనిటీలో ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్గా ఉన్నారో, ముస్లిం కమ్యూనిటీలో ఎవరైతే వెనకబడి ఉన్నారో, ముస్లిం కమ్యూనిటీలో ఎవరైతే వృత్తిదారులుగా ఉన్నారో వాళ్ళకు మాత్రం ఇవ్వబడతా ఉంది. మరి బీజేపీ యొక్క వాదన అసంబద్ధం, రాజ్యాంగ వ్యతిరేకం, సామాజిక న్యాయం కూడా వ్యతిరేకం. వాస్తవంగా ఇది ఒక సామాజిక పరివర్తన కోసం జరుగుతున్న ధర్నా. ఇది కేవలం బీసీ రిజర్వేషన్లో మాత్రమే పరిమితమైన విషయం కాదు. ఇప్పటివరకు భారత రాజ్యాంగం ఏ రాజకీయ న్యాయాన్ని, ఆర్థిక న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని దేన్నైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం 70 ఏళ్ల స్వతంత్ర ఉద్యమంలో కూడా, స్వతంత్ర ఫలితాల్లో కూడా రాలేదు. కాబట్టి ఈరోజు ఆ రాజ్యాంగ వాగ్దానాన్ని విజయవంతం చేయడం కోసము ఈరోజు ధర్నా జరుగుతుంది. ఇది దేశానికే ఒక పరివర్తన ఉద్యమం, దేశానికి ఒక దిక్సూచి. దేశానికి ఈరోజు ఈ ధర్నా ఒక దిక్సూచి చూపెడతా ఉంది. ఆ దిక్సూచి యొక్క వెలుతురు ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చింది. అందుకోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేము తీసుకున్న స్టెప్ ఏదైతే రాహుల్ గాంధీ గారికి సందేశాన్ని, మల్లికార్జున ఖార్గే గారి సందేశాన్ని భారతదేశం మొత్తం పరిచయం చేసే క్రమంలో మాత్రమే మేము